ఆల్రెడీ మనం వసంత నవరాత్రులు, అలాగే శరన్నవరాత్రులు, శ్యామల నవరాత్రులు, వారాహి నవరాత్రులు ఇలా ఎన్నో నవరాత్రులు చేసుకుంటూ వస్తున్నాం. సో, మనకి తెలిసిందే మన ఛానెల్‌లో ఎన్నో వీడియోస్ నవరాత్రుల గురించి వస్తూ ఉన్నాయి కదండీ! సో, నవరాత్రుల గురించి మనం చేసుకుంటున్నప్పుడు ఒక్కొక్క నవరాత్రికి ఒక్కొక్క స్పెషాలిటీ ఉంటుంది. అంటే శ్యామల నవరాత్రులు ఇప్పుడు మనకెప్పుడు వస్తూ ఉంటాయి, వారాహి నవరాత్రులు వస్తూ ఉంటాయి అంటే లలిత నవరాత్రులనమాట. వసంత నవరాత్రులు, లలిత నవరాత్రులు అని చెప్తూ ఉంటారు. ఇది ఎప్పుడు స్టార్ట్ అవుతున్నాయంటే ఉగాది నుంచి మనకి శ్రీరామనవమి వరకు లలిత నవరాత్రులు రాబోతున్నాయన్నమాట. సో, వీడియో కొంచెం పెట్టడం లేట్ అయింది. లాస్ట్ 3 రోజులు కూడా లలిత నవరాత్రులు చేసుకోవచ్చండి. సో, ఈరోజు మనకి ఈ వీడియో పోస్ట్ చేస్తున్నాం కదా! ఈ రోజు నుంచి రామనవమి వరకు కూడా మనం లలిత నవరాత్రులు చేసుకోవచ్చనమాట. అంటే చాలా మంది కుదరని వాళ్ళు లాస్ట్ 3 డేస్ కూడా నవరాత్రులు చేసుకుంటున్నారు కదా! సో, బుధవారం, గురువారం, శుక్రవారం. శుక్రవారం మనకి శ్రీరామనవమి అయింది కాబట్టి సో, ఈ శుక్రవారం మనం ఈ 3 రోజుల్లో మనం లలిత నవరాత్రులు చేసుకోవచ్చనమాట. ఇన్ని రోజులు చేసుకునే వాళ్ళు ఈరోజు చేసుకోవచ్చు. అసలు లలిత అమ్మవారి నవరాత్రులు అంటే ఏంటి? అసలు వసంత నవరాత్రులు అంటే ఏంటి అని తెలుసుకుంటే, వసంత నవరాత్రులు మనకి ప్రకృతి అంతా కూడా చాలా అద్భుతంగా ఉంటుందన్నమాట. యమద్రంశాలు కూడా మనకి ఈ ఋతువులో ఎక్కువ వస్తూ ఉంటాయి. మనకి శరన్నవరాత్రులకి అలాగే వసంత నవరాత్రులకి యమద్రంశాలు అంటూ ఉంటాం. అంటే యముడి యొక్క కోర్లన్నీ కూడా విచ్చుకుంటాయి. బాగా ఫుల్‌గా వచ్చేస్తాయన్నమాట. అంటే దీనివల్ల ఏంటంటే చాలా మందికి రోగాలు రావడం, అప్పుడే క్లైమేట్ చేంజ్ అవ్వడం, వానాకాలం నుంచి చలికాలం నుంచి వెంటనే ఎండాకాలం రావడం, అప్పుడే క్లైమేట్ చేంజ్ అవ్వడం, కొంచెం మనకి ఈ యొక్క వేడి చేయడం ఇలాంటివి మనకి ఎన్నో వస్తూ ఉంటాయి. అంటే చిన్నమ్మవారు, పెద్దమ్మవారు చెప్పాను కదా! స్మాల్ పాక్స్, బిగ్ పాక్స్ అని చాలా చెప్తుంటారు కదా! సో, ఇవన్నీ కూడా మనకి రావడం జరుగుతుందనమాట అండి. సో, అలాంటి వైరల్ ఇన్ఫెక్షన్స్ కూడా ఫీవర్స్ ఇవన్నీ కూడా మనకి ఎక్కువ ఈ కాలంలోనే వస్తూ ఉంటాయి. అందుకే మనం అమ్మవారిని ఈ కాలంలో పూజిస్తాం అనమాట. సో, అమ్మవారికి ఏం నైవేద్యం పెడతాము అంటే పానకం, వడపప్పు నైవేద్యం పెడతాం. పానకం వల్ల కలిగే ప్రయోజనం ఏంటంటే బాడీని కూల్ చేస్తుంది పానకం అనేది. ఎప్పుడే బయట ఎండాకాలం ఫుల్‌గా ఉంటుంది కాబట్టి గ్రీష్మ ఋతువు అయిపోయి వసంత ఋతువులో మనం అడుగుపెడతాం. మొత్తం ఫుల్ ఎండగా ఉంటుంది కాబట్టి బయటంతా కూడా మనకి ఆ ఒక ఎండదనం అంతా కూడా మనకి కూల్ చేస్తుందనమాట. సో, ఈ యొక్క పానకం అలాగే వడపప్పు కూడా మనం దీన్ని ఎక్కువగా వాడుతూ ఉంటాం. అమ్మవారి నైవేద్యంలో ఎక్కువగా వాడుతూ ఉంటాం అనమాట. దీంతో పాటు శనవిడి కూడా వాడుతూ ఉంటారు. సో, అమ్మవారిని ఎలా పూజించాలి అంటే అందరికీ తెలిసిన విధానమే చక్కగా మనం లలిత అమ్మవారి ఫోటో పెట్టుకోవచ్చు. లలిత అమ్మవారి ఫోటో పెట్టుకొని అమ్మవారు చక్కగా మంచిగా బట్టలు కట్టగలిగితే విగ్రహం ఉంటే విగ్రహానికి అభిషేకం చేసుకొని బట్టలు కట్టండి. అదే ఫోటో కూడా చక్కగా అమ్మవారి ఫోటోకి చక్కగా మల్లెపూల దండ ఇప్పుడు చాలా మంది మల్లెపూలు బయట దొరుకుతూ ఉంటాయి కదా! సో, మల్లెపూల దండ వేసి చక్కగా అమ్మవారికి గంధము, పుష్పము, పంచోపచార పూజన చేయొచ్చు. లేకపోతే పదహారు ఉపచారాలు కూడా అమ్మవారికి పూజ చేయొచ్చనమాట. అంటే ఒక్కొక్క ఉపచారానికి ఒక్కొక్క విధానం ఉంటుంది. అమ్మవారు చక్కగా కూర్చోపెట్టి ఆవిడకి చక్కగా తాంబూలము, అలాగే నీరాజనము, అదంగ పూజ ఇవన్నీ కూడా చేసేవాళ్ళు చేసుకోవచ్చు. శ్రీ విద్యోపాసకులకి మనం చెప్పాల్సిన అవసరం లేదు. ఈ సంవత్సరం మేము స్టార్ట్ చేస్తున్నాము. మనకి ఈ రోజులు తెలియదు. లాస్ట్ 3 రోజులు చేసుకుంటాం అన్న వాళ్ళకి వీడియో ఉపయోగపడుతుందనమాట. సో, ఈ 3 రోజులు అమ్మవారిని కనుక చాలా దీక్షగా పూజించే వాళ్ళకైతే చాలా అద్భుతమైన ఫలితాలు కలుగుతుంటాయనమాట. దీన్నే మనం రామ నవరాత్రులు అంటూ ఉంటాం. రాముడు లాస్ట్ కౌశల్య గర్భంలోని 9 రోజులు మనకి నవరాత్రులనమాట అండి. సో, ఈ 3 రోజులు అంటే మనకి నవమి రోజు శ్రీరాముడు జన్మించాడు కదా! సో, లాస్ట్ 3 రోజులు ఈ యొక్క కౌశల్య గర్భంలో శ్రీరాముడు ఉన్న రోజులనమాట. సో, అందుకే నవరాత్రులు పాడ్యం నుంచి నవమి వరకు చేసుకుంటూ ఉంటారు. నవమి రోజు శ్రీరామనవమి జరుపుకుంటారు. ఉగాది నుంచి మనకి నవరాత్రులు స్టార్ట్ అవుతుంటాయన్నమాట. అంటే ఉగాది రోజు కనుక అమ్మవారి సంకల్పం చేసుకొని అమ్మవారి కనుక మనం ప్రాణప్రతిష్ఠ చేసుకొని పెట్టుకున్నాము అంటే నవమి వరకు అమ్మవారి పూజ చేసుకోవచ్చనమాట. సో, అవన్నీ కుదరని వారు లాస్ట్ 3 రోజులు గనుక అమ్మవారిని పూజించుకోవచ్చు. అమ్మవారు చక్కగా నైవేద్యం ఏం పెట్టాలి అంటే లలిత సహస్రనామాలు ఎన్నో అమ్మవారికి నైవేద్యం పెట్టాల్సినవి ఇవన్నీ ఉన్నాయి. పాయసాన్న ప్రియ, హరిద్రానేక రసిక, అలాగే గుడానసక్త, గుడానం అంటే బెల్లపన్నము, పాయసాన్నము, అలాగే దద్దోజనము, పులిహార ఇలా అమ్మవారికి అన్నంతో కలిపిన ఏ నైవేద్యాన్ని అమ్మవారికి స్వీకరిస్తుందనమాట. అంటే అమ్మవారికి చాలా ప్రీతి అన్నం అనమాట. సో, అన్నంతో కలిపిన ఏ నైవేద్యమైనా అమ్మవారు స్వీకరిస్తుంది. లేదా పులగం పెట్టొచ్చు. ఇలా ఏదైనా కూడా పెట్టొచ్చనమాట. మన వీలు కొద్దికి, మన వెసులుబాటు కొద్దికి అమ్మవారికి ఏ నైవేద్యమైనా కూడా మనం పెట్టొచ్చు. సో, చాలా మందికి ఒక అపోహ ఏంటంటే మాకు శ్రీవిద్య రాదు, అమ్మవారి మంత్రాలు రావు, మేమేం చేయాలి అన్నప్పుడు నేను మీకొక పీడీఎఫ్‌ని మన ఒక కమ్యూనిటీ పోస్ట్‌లో పెట్టబోతున్నాం అనమాట. సో, ఈ పీడీఎఫ్ పట్టుకొని గనుక మీరు అమ్మవారి పూజ చేసుకోగలిగితే ఈ 3 డేస్ అమ్మవారి పూజ చేసుకోగలిగితే మీరు చాలా అద్భుతమైన ఫలితాలు ఉంటాయి. ఆ పీడీఎఫ్‌లో ఏముంటుంది అంటే మనకి అమ్మవారి ప్రతి ఒక్క మంత్రానికి మనం చాలా పెద్ద పెద్ద మంత్రాలు, స్తోత్రాలతో పూజ చేస్తాం. కానీ మేమేం చేసాము అంటే ఆ పీడీఎఫ్‌లో ఎలా ఉంటుందంటే అమ్మవారి యొక్క నామం. సపోజ్ మన లలిత సహస్రనామంలో శివుడికి, అమ్మవారికి సంబంధించిన నామం ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా మీకు సేకరించి మంచిగా ఒక మంచి పీడీఎఫ్ కింద తయారు చేశానన్నమాట. ఆ నామాలు ఎలా ఉంటాయంటే సపోజ్ అమ్మవారికి పాద్యం సమర్పయామన్నప్పుడు శ్రీమాత, శ్రీ మహారాజ్ఞి అంటాం కదా! లలిత సహస్రంలో కొన్ని నామాలు, అలాగే అమ్మవారి అష్టోత్తరంలో కొన్ని నామాలు తీసుకొని ఒక పీడీఎఫ్ కింద తయారు చేసామండి. పాద్యం అన్నప్పుడు చంద్రశేఖర భక్త భంజనాయ నమః పాద్యం సమర్పయామి అన్నట్టుగా,
లేకపోతే అమ్మవారికి గంధం సమర్పించినప్పుడు చక్కగా ఒక నామం అలా ఒక్కొక్క నామం తీసుకుని శివుడితో కలిసిన అమ్మవారి నామాలు తీసుకుని ఒక మంచి పీడిఎఫ్ కింద తయారు చేసాము. దాంతో పాటు ఆ పీడిఎఫ్‌లోనే మనకి అమ్మవారి యొక్క అదంగ పూజ ఉంటుంది. లలిత అమ్మవారి యొక్క 24 నామాలు ఉంటాయి. 24 నామాలతో పాటు లలిత అమ్మవారి యొక్క ఏమంటారు లైక్ సహస్రనామాలు అలాగే అష్టోత్తరం అన్నీ కూడా మనకి ఆ పీడిఎఫ్‌లో ఉంటాయన్నమాట. సో ఈ ఒక్క పీడిఎఫ్ కనుక మీరు పట్టుకొని పూజ చేసుకోగలిగితే మంచి మంచి ఫలితాలు కలుగుతూ ఉంటాయండి. సో నెక్స్ట్ వీడియోలో మీకు అమ్మవారి యొక్క 24 నామాల గురించి కూడా వీడియో చేయబోతున్నాం. ఈ అమ్మవారి 24 నామాల్లో ఏ నామాలు ఉంటాయి, ఎలా ఉంటాయి ఇవన్నీ కూడా మీకు నెక్స్ట్ వీడియోలో రాబోతున్నాయి అనమాట అండి. సో 24 నామాలకు చదవడం కలిగే ప్రయోజనాలు ఏమిటి కూడా మీకు నెక్స్ట్ వీడియోలో చెప్పబోతున్నాను. సో ఈ లలిత సిరీస్‌ని అందరూ ఎంకరేజ్ చేస్తున్నారు కదా! సో అందుకే లలిత నవరాత్రులు కూడా చాలా బాగా చేసుకోండి. ఎందుకంటే లలిత అమ్మవారు ఎలా ఉంటుందంటే ఆమె కామప్రదాయిని. అంటే మనకి ఏదైనా కోరిక ఉంటే ఖచ్చితంగా లలిత అమ్మవారిని కలిగితే ఖచ్చితంగా అది పటాపంచలైపోతుంది. ఆ కోరిక తీరిపోతుందనమాట అండి. సో ఆ అనుభవం చెప్తున్నాను. నా లైఫ్‌లో ఇప్పటి వరకు ఏం జరిగినా కూడా అది నేను లలిత అమ్మవారే అని నమ్ముతాననమాట. నాకు నిజంగా లలిత అమ్మ అంటే అంత ప్రాణం, అంత భక్తి నాకు లలిత అమ్మవారంటే. సో నేను ఎప్పుడు ఏ పని చేసినా కూడా లలిత అమ్మవారు ఒకసారి మనసులో తలుచుకొని నేను ఏ పని చేయననమాట. సో లలిత అంటే నా పేరులోని లాలిత్యమా, మృదుత్వం మనకు కనిపిస్తుంది. అమ్మలా మనకి లాలిస్తుంది. అలాగే మనకి అమ్మల కన్నా ముగ్గురమ్మల మూలపుటమ్మ, చాలా పెద్దమ్మ, సరాళ్ళమ్మ, కడుపారు బొచ్చుడమ్మ, కన్నులోరి అమ్మ, మా తల్లి లలితమ్మ అని చెప్తారు. దుర్గమ్మ అంటారు కానీ నేను అందులో లలితమ్మని కలిపేస్తాను అనమాట. సో అంత గొప్ప అమ్మవారు, ముగ్గురమ్మల మూలపుటమ్మ మనకి లలిత అమ్మవారు అంటారు. శ్యామల అమ్మవారు మనకి అమ్మవారి యొక్క సర్వసైన్యాధ్యక్షురాలు. వారాహి అమ్మవారు అయితే శ్యామల అమ్మవారు మనకి శ్యామల అమ్మవారు మనకి మంత్రి అనమాట అమ్మవారికి. సో ఇద్దరి కూడా ఈ లలిత అమ్మవారిని కనుక మనం పూజించగలిగితే మనకి శ్యామల అమ్మవారు అలాగే వారాహి అమ్మవారి అనుగ్రహం కూడా కలుగుతుంది అనమాట. ప్రత్యంగర అమ్మవారు ఇలా లలిత అమ్మవారి నుంచి మనకి ఎన్ని అమ్మవారు కూడా ఫామ్ అవుతూ వచ్చాయన్నమాట. సో మీకు రాబోతున్న వీడియోలో లలిత అమ్మవారికి నివాసం మణదీపం ఎలా ఉంటుంది, అసలు మణదీపంలో ఎన్ని కోణాలు ఉంటాయి, అసలు బిందు మండలం మధ్యస్థానం అమ్మవారు బిందువు మీద ఎలా ఉంటుంది, ఇవన్నీ కూడా మీకు నెక్స్ట్ వీడియోస్ లో మీకు క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను అనమాట. నాకు చాలా ఇంట్రెస్ట్ గా ఉంది లలిత అమ్మవారి గురించి చెప్పడానికి. సో నెక్స్ట్ వీడియోస్ లో ఇంకా మంచి మంచి వీడియోస్ మీకు రాబోతున్నాయి. అందుకే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. సో లలిత నవరాత్రులు చేసుకోవడానికి ట్రై చేయండి. పీడిఎఫ్ ని ఈ వీడియో డిస్క్రిప్షన్ లో కానీ టాప్ కామెంట్ లో కానీ ఇస్తాము. సో లింక్ ఇస్తాము. సో ఆ లింక్ లో మీకు కనుక క్లిక్ చేయగలిగితే పీడిఎఫ్ మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. డౌన్లోడ్ చేసుకుని పూజ చేసుకోవడానికి ట్రై చేయండి. డెమో వీడియో పెడదాం అనుకున్నాం కానీ డెమో వీడియో పెట్టడానికి కుదరట్లేదు. సో కొన్ని పర్సనల్ రీజన్స్ వల్ల కుదరట్లేదు కాబట్టి పీడిఎఫ్ ఇచ్చేస్తున్నాము. సో పీడిఎఫ్ చక్కగా చదువుకుని అమ్మవారికి పూజ చేసుకోవడానికి ట్రై చేయండి. సో పీడిఎఫ్ టాప్ కామెంట్ లో కానీ మన కమ్యూనిటీ పోస్ట్ లో కానీ ఉంటుందన్నమాట. సో ఎవరైతే చేద్దాం అనుకుంటున్నారో ఖచ్చితంగా వాళ్ళు ఈ పీడిఎఫ్ ని డౌన్లోడ్ చేసుకుని చదువుకుంటారు అనమాట అండి. సో లాస్ట్ 3 days అమ్మవారికి పూజ చేసుకోండి. సో అమ్మవారి అనుగ్రహం అందరూ కూడా పాత్రలు అవుదాము. లాస్ట్ అమ్మవారికి తాంబూలం కూడా సమర్పించండి. చక్కగా అమ్మవారి తాంబూలం సమర్పించి పూజ చేసుకోండి. అమ్మవారి తాంబూలం ఎలా సమర్పించాలి అవన్నీ కూడా మీకు దసరా టైంలో చెప్తానన్నమాట. ఎందుకంటే ఇప్పుడు అంత మనకి టైం లేదు. సో దసరాలో వచ్చినప్పుడు అమ్మవారి తాంబూలం మీకు డెమో చేసి చూపిస్తాను. తాంబూలం ఎలా తయారు చేయాలని కూడా మీకు డెమో కింద చేసి చూపిస్తాను దసరా టైమ్స్ లో. సో ఇంతే వీడియో. సో చాలా పెద్ద వీడియో అయిపోయింది అనుకుంటున్నాను. సో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మాత్రం మర్చిపోకండి. పీడిఎఫ్ మనకి టాప్ కామెంట్ లో కానీ లేకపోతే కమ్యూనిటీ పోస్ట్ లో కూడా ఉంటుంది. సో వెళ్ళి చెక్ చేసుకోండి అక్కడ. ఓకేనా? శ్రీమాత్రే నమః. జై శ్రీరామ్.